సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈరోజు అయితే మనం రామ్నగర్కి అయితే వచ్చేసినాం గణేశుడు చూడడానికి. ఆడికైతే పోయినాం. ఆడ లడ్డు చూసినాం. లడ్డు మస్తు ఫేమస్, తెలంగాణలో ఏడలేదు. 555 kgs అంటే హాఫ్ టన్ అనుకోరి. హాఫ్ టన్ ఏమంటారు లడ్డు పెట్టిరు. లడ్డును కూడా చూసినా నాకు ఇంత హైట్ వస్తుంది. ఇక గణేశుడు కూడా బాగానే ఉంది. బాలాపూర్ గణేశుడు, సేమ్ బాలాపూర్ గణేశుడు. ఇక ఆ వినాయకుడు పెట్టింది ఎవరంటే ఒక ముస్లిం వ్యక్తి, సిద్దిక్ బాయ్ అని. ఆయన ఏంటంటే మోటివ్ రిలీజియన్స్, అంటే ఇప్పుడు మన కులాలు మతాలు ఏం చూసుకోడు, అంటే అందరూ ఒకటే లెక్క. ఆయన ముస్లిం అయినా కూడా వ్యక్తి పెడుతుందంటే అర్థం చేసుకోండి, మీరు కూడా అట్లానే ఉండాలి. ఇప్పుడు మనం ఈడు హిందూ, ఈడు క్రిస్టియన్ అట్లానే ఏం చూడకొద్దు. మన ఏమంటారు మొత్తం అందరినీ రెస్పెక్ట్ ఇవ్వాలా, మనది కూడా రెస్పెక్ట్ తీసుకోవాలా. గైస్, సిద్దిక్ బాయ్ మోటివ్ ఏంటంటే సబ్కా మాలిక్ హేక్ హై. ఈడ పక్కన సిద్దిక్ బాయ్ పెట్టింది కదా, జరా ఎట్లుంది? మస్తుందా? లడ్డు ఎట్లుంది? టేస్ట్ ఎట్లుంది? బాగుందా? టేస్ట్ ఇంకా తెలియదు, తినలే. అచ్చా, ఆగమాన్ మెంటల్ తీసిరా? ఎప్పుడు తీస్తురంట గణేశుడి? మెంటల్ తీసేస్తారా? లక్ష్మీనారాయణ జగదీష్ భాయ్ ఫోటో తీసారా? ఫోటో నార్మల్గా ఫోటోలో చూసేది వేరు ఉంటుంది, దగ్గరకు వచ్చి చూస్తే ఇంకా వేరు ఉంటుంది. ఇట్లానే లడ్డు కూడా చూసినాం. లడ్డు నాకు ఇంత హైట్ వచ్చింది. లడ్డు ఎన్ని కేజీస్ తెలుసా గైస్? 555 kg. ముస్లిం అయినా కూడా ఏం పట్టించుకోలే, మంచిగా వినాయకుడు పెట్టి 555 kgs లడ్డు పెట్టాడు. మనము ఏ రిలీజన్ అని చూసుకోవద్దు, అందరం కలిసి వినాయకుడు పెట్టాలి. మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వాళ్ళు మనకు. ఇప్పుడు మనం ఇడికి వచ్చేసినాం. మళ్ళా రామ్నగర్ రాజా కూడా పోతున్నాం. అడిగి పోయి ఎట్లుంటుందో మొత్తం చూపిస్తా. ఓకేనా గైస్, చలో పోదాం. సో గాయస్, అక్కడి నుంచి జర్రా ఇక్కడ ముంగడికి వచ్చామనుకో, ఒక బోర్డు కనిపిస్తుంది. ఇక్కడి నుంచి ఇట్లానే కనిపించేస్తుంది రామ్నగర్ రాజా. మొత్తం ముంబై స్టైల్లో ఉండబోతుంది గణేశుడు అయితే. చూపిస్తా లోపలికి పోయి. సో నడుద్దాం. ఏమంటున్నా గాయస్, నడవాలి. కాళ్ళకి ఎక్సర్సైజ్ వచ్చిందనుకో, ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. ముంగడ మొత్తం డెకరేషన్ అయితే సూపర్ ఉంది. డెకరేషన్ సూపర్ వేసాడు. ఇగో రామ్నగర్ రాజా. ఇక్కడ జరి కాబరు బ్రో కెమెరా అది. అర్రే ఆడ గాయస్. ఇప్పుడు ఒక 2 నిమిషాల్లో 5 నుంచి ఆడికి పోదాం. ఏమంటున్నాం? చూద్దాం, అలా నింపేసుకుందాం. సో గాయస్, గుడిలోకి పోయే ముందు చెప్పులు ఇప్పాలి గాయస్. ఇప్పుడు మళ్ళీ కొత్త చెప్పులు ఉన్నాడు కెమెరామ్యాన్. మళ్ళీ పోయినా అనుకో, మనం ఇప్పి అలా స్కానర్ పెట్టేస్తా పోయిందనుకో, ఏమనుకోకురి. రైట్, ఇప్పుడు పోదాం. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్. సైడ్లోకి మొత్తం వినాయకుడు ఉన్నాడు. సైడ్లోకి డెకరేషన్ సూపర్, అల్టిమేట్ చేసారు. అల్టిమేట్. నైట్ వస్తే ఇంకా అల్చల్ ఉంటుంది, ప్రసాదం కూడా పెడతారు. సో గాయస్, ఇప్పుడు మనం పెద్ద గణేశుడు యూనికైతే పోతాం. గణేశుడు ఎన్ని ఫీట్ ఉంటుందంటే సో గాయస్, ఇప్పుడు మనం ఫేమస్ లడ్డు కాడికి అయితే వచ్చినాం. రామ్నగర్ రాజా కాడికి కూడా వచ్చినాం. చూపించినా కదా, ఇంకో వినాయకుడు కూడా వేసిరా, పేరు తెలియదు. అయితే మీరు
500 సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు 500 సబ్స్క్రైబర్స్ అయినందుకు మనం 0 నుంచి 500కి ఎట్లా వచ్చినామో 500 నుంచి 1000కి అట్లా వెళ్ళిపోవాలా. ఏమంటున్నా గాయస్, అట్లా వెళ్ళిపోదాం. మీరు జర సపోర్ట్ చేస్తలేరు, జర సపోర్ట్ చేయాలి. అలా మీరు చూస్తున్నారు అని లైక్ చేస్తలేరు. ఇప్పుడు 1000 చూపిస్తున్నా, ఎందుకు చూపిస్తున్నా మీకోసం. నేను నా పని చేస్తున్నా, మీరు మీ పని చేయాలి కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. చేసుకోరు మీరు చేసుకుంటలేరు, చేసుకోవాలి మీరు. అది గైస్ మన ముచ్చట అయిపోయింది. జర లైక్ చేయరు, ఏమంటారు, లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు, సబ్స్క్రైబ్. సో గైస్ రామ్నగర్కి వచ్చిన ఇది రామ్నగర్ 1, 2, 3 3 ఫేమస్ గణేషులు ఉన్నాయి గైస్. ఇది టీఆర్టీ కా రాజా అంట, ఎవరి ఆడ ఈడ మొత్తం ఫేమస్. మొత్తం ఎట్లా తెలుసా గైస్, ఇప్పుడు మనకి ఒకేసారి 3 వజ్రాలను ఎట్లా చూస్తామో అట్లా ఒకటి అటు సైడ్ చూసినాం, ఇది ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ చూపిస్తా లోపలికి ఎట్లుందో మొత్తం. మేము ఇప్పుడు చూసినాం, ఇట్లా వచ్చుడుతోటే కనిపించింది మాకు, ఇట్లా మెరుస్తుంది. అయితే ఎంట్రీ ఎట్లుంటుందో చెప్తాను నేను. ఎంట్రీ ఎట్లుంటుంది తెలుసా మనకి, ఫస్ట్ ఇట్లా పోతామా, ఇట్లా తిరగాలి, లెఫ్ట్ తిరిగి మళ్ళీ రైట్ పోవాలి. రైట్ తిరిగి అక్కడ చిన్నగా అది కాలేజ్ ఒక కడుక్కునే ఉంటుంది, చూపిస్తాయి అంటే చూపిస్తాయి. ఎంట్రీ కూడా ఇదిదా ఎంట్రీ వావ్ పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. సో శివుడు అయ్యప్ప స్వామి, తెలియదు, కార్తీకేయ స్వామి మళ్ళీ వేసుకుంటారు, కామెంట్లో వేసుకుంటారు. గణేశుడు 2 గణేశుడు, సుబ్రహ్మణ్య స్వామి. ఆంటీ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు మనం చెప్పే బ్యారిగేట్స్ మొత్తం వేసేసి యాజ్ ఎట్లా అంటే మనం ఇప్పుడు బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఉడికిపోతాం చూసాం, అట్లా వేసేసి మొత్తం. సో యాజ్ ఈ మందిర్ పేరు అయితే మందిర్ ఆడకొండ సగమే దీని పేరు, మంచు కొండలు పైన అది ఈసరికి నడుచుకొని పోవాలి బాయ్. అరే బ్రో పోతాడు అనుకుంటారు. ఇది ఏంటంటే కింద వాటర్ ఉంటుంది గాయస్, కాలు కడుక్కొని ఇంకా వాటర్ వస్తుంది చేశాడు. ఆ చెట్లు ఉడుతుంది రియల్వే నావి, రియల్వే చెట్లు. సో యాజ్ కూడా మనము గణేశుడు ఏంటంటే అచ్చని ఎంట్రీ ఉంది, మొత్తం ఆడ చిన్న అన్నీ చూపించారు.